మాట్లాడితే అన్ని అబద్ధాలే, అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు. నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు. కాంగ్రెస్ గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు. ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో? ఎక్కడ కట్టారో చూపియండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కంటోన్మెంట్లో మీరు ఆ రోజు 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఎక్కడ కట్టారో చెప్పండి, పోదాం చూద్దాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎడగట్టినరో. రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు. ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిండ్రా? పట్టా ఇచ్చిండ్రా? అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచిండ్రు. కంటోన్మెంట్లో ఇవాళ పోయి చూస్తే అన్ని గుంతలు, ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి. రాత్రిపూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి. ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత. రోడ్లన్నీ గుంతలమయం, రాత్రిపూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.